మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. లెంట్లోని 13వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లేవికాండము 19వ అధ్యాయం 17 నుండి 18, యోహాను సువార్త 13వ అధ్యాయం 31 నుండి 35, ఉత్తర ప్రచుర భాగం 28వ కీర్తన. నేటి ధ్యాన అంశము దైవిక ప్రేమ, డివైన్ లవ్. యేసయ్య అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ మరొక పర్యాయము శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగుగా కట్టుకుంటున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ప్రతి దినము ఒక అద్భుతమైన అంశం ద్వారా ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. మీరు ఈ భారభరితమైన పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, డివైన్ లవ్, దైవిక ప్రేమ అనే దానిని మనము 3 రకాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ప్రేమ, అదేవిధంగా దైవ కుమారుని యొక్క క్రీస్తు ప్రేమ, మనము మన దేవుణ్ణి ప్రేమించటం, అదేవిధంగా మన పొరుగువాడిని ప్రేమించటం. 3వది అంశముగా ఈ ప్రేమను మనం ఎలా సంపాదించుకోగలుగుతాం. ఈ విషయాలు కొన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రేమ అనేటువంటి ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తే గ్రీకులో 4 రకాల ప్రేమలను మనం గమనించవచ్చు. మొట్టమొదటిది దైవిక ప్రేమ, అగాపే, గాడ్స్ లవ్. అది దేవుని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంత మాత్రమే కాదు, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఏమీ ఆశించినటువంటి ప్రేమ. ప్యూర్ లవ్ అంటే పవిత్రమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. ఇది దేవుని యొక్క ప్రేమ. రెండవది స్టోర్చ్, అంటే అది అఫెక్షన్కి సంబంధించింది, ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించింది, కుటుంబ బాంధవ్యాలకు సంబంధించినటువంటి ప్రేమను తెలియచేస్తుంది. మూడవది ఫిలియోస్ అనేటువంటి ఈ ప్రేమ స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమను జ్ఞాపకం చేస్తుంటుంది. నాలుగవది ఎరోస్, అంటే లోక సంబంధమైన, శారీరక సంబంధమైన రొమాంటిక్ లవ్గా దానిని మనము చూడొచ్చు, అంటే శరీరేచ్ఛ. ప్రియులారా, ఈ 4 రకాలుగా ప్రేమను విభజించడం జరిగింది. దీనిలో ఈరోజు మనం ధ్యానం చేసేది దైవిక ప్రేమ, అదే అగాపే, గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం అనేక సందర్భాల్లో తెలియజేస్తుంది. యోహాను మొదటి పత్రిక 4:16 చెప్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎంతలా మనల్ని ప్రేమించాడంటే అందరికీ బాగా తెలిసినటువంటి వచనమే యోహాను సువార్త 3:16 మనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతలా అని అనగా, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుణ్ణి, తన కుమారుణ్ణి, ప్రభు అయినటువంటి క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించేంతగా మనల్ని దేవుడు ప్రేమించాడు. అంతేకాదు, మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా అనేక సందర్భంలో దేవుడు మనల్ని ప్రేమించి, ద్వితీయోపదేశకాండ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చూస్తే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడును గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మును విడిపించెను. దేవుడు మనల్ని అంతగా ప్రేమించుచున్నాడు. మనల్ని బహుగా ప్రేమించి మనకి విడుదలను అనుగ్రహించినంతగా ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేశాను. శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయడానికి దేవుడు మనల్ని ప్రేమించాడు. దాస్యంలో నుండి విడుదలవ్వడానికి దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము విశ్వసించి రక్షింపబడి మనము ప్రభు చెంతకు చేరటానికి ప్రభు తన కుమారుడిని మనకు అనుగ్రహించినంతగా ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, యోహాను తన యొక్క పత్రికలో చెబుతూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చదివితే, ప్రభు యొక్క ప్రేమను గురించి వివరిస్తున్నాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి.
ఆయన పిల్లలుగా మనం పిలువబడడానికి తన ప్రేమను మనకి ఆయన కనబరిచాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రభు ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. అపరాధముల చేత చచ్చిన మనను బ్రతికించడానికి తన ప్రేమను, తండ్రి ప్రేమను కుమారుని ద్వారా మనకు చూపించాడు. ఇన్ని రకాలుగా ప్రభు పరలోకమున్న తండ్రి మన ఎడల దైవికమైన ప్రేమను కనబరిచాడు. మరి నీవు అలాంటి ప్రేమ ప్రభు ఎడల నువ్వు కలిగి ఉన్నావా? క్రీస్తు యొక్క ప్రేమను తన కుమారుడిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు మన ఎడల చూపిన ప్రేమ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన మనకు చూపినటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించే వారంగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయన తన రక్తాన్ని మన కొరకు ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి మనలను సిలువలో మనకు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శాపాన్ని కొట్టివేశాడు. అలాంటి యేసు ప్రభుల వారిని మనం శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక అదే మాట చెప్తుంది. 5వ అధ్యాయం 8వ వచనం, మనలను మనలను రక్షించడానికి తన ప్రాణం పెట్టాడైనా దేవుడు మన మేడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అదే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. చూసారా ప్రియులారా, అలాంటి దేవుడిని మనం శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించే వారంగా ఉండాలి. అంటే అవసరాన్ని బట్టి మన ప్రేమను ప్రభు ఎడల తప్పించే వారంగా మనం ఉండకూడదు. ప్రియులారా, మొదటిగా మనం ఆలోచన చేయాలి, అటువంటి గొప్ప దేవుడు మనలను ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే మనము కూడా దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపాలను. మనము క్రీస్తు మనల్ని ప్రేమించినట్టే, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించినట్టే ఎంతగా ప్రేమించాడంటే మనము పాపము నుండి, శాపము నుండి తొలగిపోయడానికి తన ప్రాణం పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉంటే మన కొరకు ఆయన ప్రేమ ఒక బలిదానంగా అయిపోయాడు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనంగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను సమర్పించేసుకున్నాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. 27వ వచనంలో కూడా అలాగే అన్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక అలా ఉండటానికి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనల్ని ప్రేమించిన ప్రేమ క్రియలలో చూపిస్తున్నటువంటి ప్రభువుని మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో తండ్రి ప్రేమించినట్లే అలాంటి ప్రేమను మనం కనబరచాలి. మనల్ని ఎంతలా ఆయన ప్రేమించాడు. పిల్లరా, ఇలాంటి ప్రేమ మనం పొందుకున్నాం. క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టాడు, అంతగా మనల్ని ప్రేమించాడు. మరి అలాంటి దేవుణ్ణి, అలాంటి ప్రభువుని నీవు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. పిల్లరా, అలా ప్రేమించగలుగుతున్నావా? ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలరు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ప్రభువుని ఎలా ప్రేమించాలి చెప్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. రెండవది మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమింపవలను. మన దేవుడైన యెహోవాను అలా ప్రేమించాలి. పూర్ణ హృదయము, ఆత్మ, శక్తి కలిగి మనము మన ప్రభువుని ప్రేమించాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం కనబరచాలి. మనం అలా ప్రేమించడానికి ప్రయాసపడాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటున్నాడు. దేవుని యందు ప్రేమ,
మనం కలిగి ఉండాలి. దేవుడిని అంతగా ప్రేమించాలి. అందుకే పేతురు లోకానుసారంగా వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయము మనం చూస్తే ప్రభు అక్కడ పేతుర్ని ప్రశ్నిస్తున్నటువంటి మాటలు మనకు కనబడతాయి. చూడండి 15వ వచనంలో, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాలి. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మము, పూర్ణ శక్తితో ప్రేమించాలి. నీకున్న పరిస్థితులన్నిటికంటే, నీకున్న బంధుమిత్రాదుల కంటే, నీకున్నటువంటి ప్రతి స్థితిగతుల కంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే విషయాన్ని గురు శిష్యుల యొక్క సంబంధంలో నేను దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తేనే ఆయన శిష్యునిగా ఉండగలుగుతాం. మత్తయి 10వ అధ్యాయం 37-38 వచనాల్లో మనకు కనబడుతుంది. అంతగా మన దేవుడిని మనం ప్రేమించగలగాలి. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. మన ప్రభువుని మనం ఎలా ప్రేమించాలంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మనకున్న దాని అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమిస్తున్నావు, చాలా సంతోషం. కానీ ప్రభువు కృతజ్ఞత ఇచ్చాడు. ఈరోజు చదువుకున్నటువంటి యోహాను సువార్త 13వ అధ్యాయం 37-35 వచనాల్లో ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. 35వ వచనంలో, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. చూసారా, మనం మన పొరుగువాని ఎడల ప్రేమ చూపించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, అయితే ఇప్పుడు మన పొరుగువాన్ని మనము ప్రేమించే వారంగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. లేవికాండం 19వ అధ్యాయము పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రభువే చెప్పినటువంటి మాటను మనం చూస్తే 17-18 వచనాలలో అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. 18వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. మనం అలా ప్రేమించగలగాలి. మన పొరుగువాడిని ప్రేమించి అలా ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్టే గలతీ 5:14 తెలియజేస్తున్నాడు. అంతేకాదు గలతీ 5:22లో ఆత్మఫలం అని ఏదైతే అక్కడ చెప్పబడిందో అందులో ప్రథమమైనటువంటి కార్యమే ప్రేమ. అలాంటి ప్రేమ మనము కనబరిచే వారంగా ఉండాలి. ప్రేమ చూపడంలో ఒకరిని ఒకరు పురుగొలుపుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25లో చెప్తూ ఉన్నాడు, ప్రేమ చూపటంలో మీరు పురిగొలుపుకోండి, ఒకరినొకరు పురిగొలుపుకోండి. అలా ప్రేమలో పురిగొల్పుకోవడం మాత్రమే కాదు, పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు, పొడుగులో మీరు వేరుపారి అభివృద్ధి పొందాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అలాంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను, దైవిక ప్రేమను నువ్వు దేవుడికి అర్పిస్తున్నావు, అలాగే నీ పొరుగువానికి కూడా నువ్వు అందించాలి. అలా అందించేటప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. నీవు గనక అలా ప్రేమించగలిగినప్పుడు ప్రభు నిన్ను బహుగా దీవిస్తాడు. నన్ను ప్రేమించే వారందరినీ నేను ప్రేమిస్తానని సామెతలు 8:17లో ప్రభు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, 8:21లో నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. కీర్తన 91:14లో చెప్తున్నాడు, ప్రేమిస్తే నువ్వు తప్పింపు, అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదును అని చెప్తా ఉన్నాడు. ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో ప్రభువుని ప్రేమించడం వల్ల, నీ పొరుగువాడిని ప్రేమించడం వల్ల నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడిగా అవుతావు, దేవుని మనలను పొందుకున్న వానిగా అవుతావు, దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వానిగా అవుతావు. అలాంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. అంతేగాని ప్రేమిస్తున్నానని చెప్పి మనసులో మనము వారి మీద పగను, అంటే సమాధానంగానే మాట్లాడతాం, ప్రేమగానే మాట్లాడతాం, కానీ మనసులో వారి మీద కోపాన్ని ఉంచుకుంటాం. ఇప్పుడు చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగం లేవికాండము 19వ అధ్యాయం 17వ వచనంలో, నీ పొరుగువాని మీద నువ్వు కోపము ఏది ఉంచుకొనక అన్నాడు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. కీర్తనకారుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. కీర్తన 28, ప్రజలు ఎలా ఉంటారంటే చాలా మంది వారు చేసే పని మనసులో ఆ కోపాన్ని ఉంచుకుంటారు, పైకి మాత్రం సమాధానంగా మాట్లాడతారు. 3వ వచనంలో ఆయన అంటున్న మాటను మనం ఒకసారి చదువుదాం. కీర్తన 28:3, భక్తిహీనులను పాపము చేయువారని నీవు లాగినట్లు నన్ను లాగివేయకము. వారు అంటే భక్తిహీనులు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. ప్రియులారా, అది నిజమైనటువంటి ప్రేమ కాదు. మనం ఒకరిని క్షమించాము, ప్రేమించామనంటే
పూర్వ పాపములను, పూర్వ తప్పులను మనం ఎన్నడూ జ్ఞాపకం తెచ్చుకోకూడదు. వాటిని జ్ఞాపకంలో పెట్టుకుని మనం వారితో ప్రేమతో మాట్లాడుతున్నామా లేక పైనే మాట్లాడుతున్నామా అనేది దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం ఎదుటి వారిని ప్రేమించడం అంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అలాంటి గొప్ప ప్రేమ మనం కలిగి ఉండాలి. అయితే ఈ ప్రేమను మనం ఎలా పొందుకుంటామంటే యోషియా గ్రంథం 10వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తున్నాడు, నీతి అనే విత్తనాన్ని నువ్వు విత్తితే ప్రేమ అనే ఫలాన్ని నువ్వు కోస్తావు. నువ్వు ప్రేమించటము, ప్రేమ ఎలా నేను ఇతరులను చేయగలను, ప్రేమ నాలో ఎలా పుడుతుందంటే నీతి అనేటువంటి విత్తనాన్ని నువ్వు విత్తాలి. యోహాను సువార్త 14:28 అన్నాడు, ఆజ్ఞలను గైకొనటమే ప్రేమ అంటున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనటమే ప్రేమ. ఇవి చేయడం ద్వారా మనం ప్రేమించడం నేర్చుకోగలుగుతాం. ఇతరులను ప్రేమిస్తాము, దేవుణ్ణి ప్రేమిస్తాం. ఎందుకంటే పరమ తండ్రి దైవికమైన ప్రేమ మన ఎడల తన కుమారుని ద్వారా అపారమైనటువంటి ప్రేమతో మనల్ని నింపాడు. అటువంటి దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాలి. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఎవరిని మనము ఎక్కువగా ఎంచక ప్రభువునే అత్యధికంగా ఎంచేవారంగా అంతలా ప్రభువుని మనము ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ప్రియులారా, 1840 సంవత్సరంలో గుంటూరు ప్రాంతంలో ఒక హైందవ కుటుంబంలో జన్మించిన వెంకయ్య అనేటువంటి ఒక యవనస్తుడు తన జీవితాన్ని పనిలో నిమగ్నం అవుతున్నటువంటి సమయంలో తను ఒక దొరగారి దగ్గర పనికి చేరతాడు. యువాంగ్స్టిన్ అనేటువంటి ఒక దొరగారి దగ్గర గాలి పంకా విసిరే పనికి అతడు కుదురుబాటు జరుగుతుంది. అయితే ఈ కుర్రాడికి బాగా చదువు మీద మక్కువ, బాగా చదువుకోవాలనుకుంటాడు. ఒక చేత్తో పంకా విసురుతూనే మరో చేత్తో పుస్తకం పట్టుకుని చదువుకుంటున్న క్రమంలో ఈ పుస్తకం చదివే పనిలో నిమగ్నుడైపోయి ఈ గాలి పంకాని ఆ మిషనరీకి ఆయన వేయటం మర్చిపోతాడు, విసరటం మర్చిపోతాడు. అలాంటి సమయంలో అది గమనించినటువంటి మిషనరీ ఆ యవనస్తుడి మీద కోప్పడక అతనికి చదువు మీద ఉన్న ఆసక్తిని గమనించి స్కూల్లో చేర్పించడం జరుగుతుంది. అక్కడ చేరినటువంటి ఈ వెంకయ్య అనేటువంటి యవనస్తుడు దేవుని యొక్క శిలువ గొప్పతనాన్ని, క్రీస్తు ప్రేమను రుచి చూచి, క్రీస్తు ప్రేమను గుర్తిరిగి క్రీస్తులోనికి రావడానికి స్వచ్ఛందంగా తాను బాప్తీసం తీసుకుంటాడు. బాప్తీసం తీసుకున్న వెంటనే అతనికి ఇవ్వబడినటువంటి పేరు జాన్ అనే పేరు ఆయనకి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఆయన 1872లో గురు పట్టాభిషేకం పొందుతాడు, రెవరెండ్గా మార్చబడతాడు. ఆయనే రెవరెండ్ బేతాళ జాన్ గారు. బేతాళ జాన్ గారు కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసి ఆ తదుపరి తల్లిదండ్రులకు ఆయన బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళిద్దరికి బాప్తీసం ఇచ్చి విలియం, రూతు అనే పేర్లు వారిద్దరికి నామకరణం కూడా జరుగుతుంది. అటువంటి గొప్ప పరిచర్య, ఎన్నో రకాల గుర్రం మీద ఆ ప్రాంతాలంతా, దాచేపల్లి, గుంటూరు ప్రాంతం అంతా ఆయన తిరిగి పరిచర్య చేసి అద్భుతమైన సేవ చేసినటువంటి మహనీయుడు రెవరెండ్ బేతాళ జాన్ గారు. ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు బాప్తీసాలు ఇస్తారు, కానీ కుమారుడు యేసుని ఎరిగి, యేసు ప్రేమను గుర్తెరిగి, యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో ఆయన తెలుసుకుని తన ద్వారా తల్లిదండ్రులను మార్చి, అనేక వందల మందిని మార్చి, అనేక కీర్తనలు రాసి ఆయన చిరస్మరణీయంగా క్రీస్తు కొరకు గొప్ప పరిచర్య చేసి ప్రభు చెంతకి చేరుకున్నాడు. ఆయనే రెవరెండ్ బేతాళ జాన్ గారు. ఆయన అంటున్నాడు, యేసు యొక్క ప్రేమను వర్ణిస్తూ చెప్తున్నాడు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మా నవరూపమెత్తి దానముగా జీవము సిలువపై నిచ్చి, కన్న తల్లిదండ్రులు అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో నీవు నన్ను ప్రేమించావు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యాన్ని పాట రూపంలో ఆయన రాశాడు. 171వ కీర్తన, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు అనే కీర్తన. క్రీస్తు ప్రేమను రుచి చూసినటువంటి బేతాళ జాన్ గారు ఈ కీర్తన రాసి ప్రభు కొరకు అద్భుతమైన పరిచర్య చేసిన గొప్ప వ్యక్తి. ఈరోజు దైవిక ప్రేమ అనే అంశంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో తెలుసుకున్నావు. దేవుడు తన కుమారుని ద్వారా నీవు ఎంతగా ప్రేమింపబడ్డావో నువ్వు గుర్తెరిగావు. అయితే మనం చేయాల్సింది దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. క్రీస్తును మనం ప్రేమించే వారంగా ఉన్నటువంటి మనం ఆరాధిస్తున్న ప్రభువుని ప్రేమించే వారంగా ఉన్న మన పొరుగువాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమించటం వలన
దేవుణ్ణి నీ పొరుగువాన్ని ప్రేమించడం ద్వారా ప్రభు రాజ్యంలో శాశ్వతమైనటువంటి జీవాన్ని, దైవ దీవెనలను నువ్వు పొందుకుంటావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకలాశీర్వచనాలకు కారణభూతుడా, దైవిక ప్రేమ మాలో ప్రభు నువ్వు చూపించావు. మేము ప్రభు తండ్రి నీ ఎడలను మా పొరుగువారి ఎడలను చూపునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.